శివుణ్ణి ఆరాధిస్తే విశ్వమంతా క్షేమంగా ఉంటుందయ్యా. ఇదేమిటయ్యా అంటే విశ్వమంతా శివుడేగా. చెట్టు నుంచి పళ్ళు కావాలంటే మూలంలోనూ నీళ్లు పోస్తావు కదా అన్నాడు. అంతే కదా, చెట్టు పళ్ళు ఇస్తుందని చెప్పి చెట్టు మొదటి నుంచి తడుపుతూ కూర్చుంటావా? మూలంలో ఇస్తాం. అంటే నీకు కనబడే కొమ్మల నుంచి పళ్ళు రావాలంటే కనబడని మూలంలో పోయాలి. కనబడే ప్రపంచంలో ఫలాలు రావాలంటే కనబడిని శివుడు అని ఆరాధన చేయాలి అని చెప్పారు. ఇక్కడ ఇది తెలిస్తే లింగం మీద పాలు ఎందుకు పోసేయడం వేస్ట్ కదా, మొన్న ఆ సినిమాలో చెప్పారని. ఈ సినిమా వాళ్ళు వచ్చి మన గ్రంథాల మీద దృష్టి పెట్టడం వాళ్ళ తప్పు, వాళ్ళ పని కాదు అది. ఎందుకంటే వాళ్ళు ఏం కృషి చేశారని, ఏం సాధన చేశారని. అదేమిటో మన సంస్కృతిలో మాత్రం, మన భారతదేశంలో మాత్రం రామాయణాలు, భారతాలు, పురాణాలు వీటన్నిటి మీద ఎవడు పెడితే వాడు మాట్లాడతాడు, ఎవడు చదవడు ఏమీ లేదు. వీటిని ఎదుర్కొనడానికి హిందువులు సిద్ధంగా లేరు కనుక వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఎలా పెడితే అలాగా. నిన్న కాక మొన్న అర్జునుడిని తక్కువ చేసి కృష్ణుడిని తక్కువ చేసిన వాళ్ళు కూడా తయారీ సినిమాలు చూస్తూ పొలోమని ఎడి చూస్తున్నారు. అదేమిటో తెలియదు. ఇక్కడ విలన్ని హీరోలుగా చూపించడం కొన్ని దశాబ్దాల నుంచి మనకు అలవాటు అయిపోయింది. అలాగే ఇలాంటి విషయాల్లో వాడు పెద్ద విషయం చెప్పేసి అనుకుంటాడు, శివలింగం మీద పాలు పోస్తే అంతా వేస్ట్ కదండి. ఈ పాటి జ్ఞానం పూర్వం పోసిన వాళ్ళకి లేదా? ఎందుకు పోసారో ఆలోచించుకో. శివపూజ చేసేవాడు నేను రాతికి నీళ్లు పోస్తున్నాను అనడు, శివుడికి పోస్తున్నాను అనుకుంటాడు. మరి శివుడిని పూజిస్తున్నాడు ఇక్కడ, అది శివుడికే అందుతుంది. నువ్వెక్కడో మీ ఇండియాలో ఉన్న వాళ్ళకి డబ్బు పంపాలంటే నువ్వు కంప్యూటర్ ముందు నెంబర్ కొడతావు, బ్యాంక్కి డబ్బు పంపించానంటావు. వాళ్ళు అక్కడున్నా నీకు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిందిరా అని పిల్లాడు అడిగానుకుని ఏం చెప్తాం మీరు? దీనికి ఒక సిస్టమ్ ఉంది బాబు, దీనిలో వెళ్ళి లాగిన్ అయితే అక్కడికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ అయితే ఇక్కడ కొడితే అక్కడికి వెళ్ళిపోయింది. నీకు కనబడలేదుగా. ఇక్కడ ఇలా సిస్టమ్ ఎలా ఉందో అక్కడ ఇలా పెడితే అలా పరమాత్మ వెళ్ళే సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక డిజిట్ తేడా వస్తే అక్కడికి వెళ్ళదు, ఇక్కడ ఒక మంత్రంలో తేడా వస్తే అక్కడికి వెళ్ళదు. అది జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. తెలిసిందా?